రామయ్య చాలా ముసలివాడు. అతను తన కొడుకు, కోడలు, మనవడితో ఉంటున్నాడు. రామయ్యకు వయసు మీద పడటంతో చేతులు వణుకుతున్నాయి. దీనివలన అతను పట్టుకున్న వస్తువులు, పాత్రలు కింద పడిపోతూ ఉంటాయి. అలాగే అతను తినేటప్పుడు అన్నం మెతుకులు కింద పడిపోవడం, నీళ్లు తాగేటప్పుడు గ్లాసు కింద పడిపోవడం జరుగుతూ ఉండేవి. దాంతో రామయ్య కోడలు రామయ్యను ఇంటి బయట వరండాలో ఓ మూలన కూర్చోబెట్టి చెక్క పాత్రలలో భోజనం పెట్టేది. ఈ చెక్క పాత్రల ద్వారా ఆయన తినేటప్పుడు చప్పుడు రాదని ఆమె భావించింది. ఇదంతా చూస్తున్న రామయ్య కొడుకు ఏమీ అనలేదు. కొడుకు, కోడలు, మనవడు ముగ్గురు లోపల భోజనం చేసేవారు. రామయ్య మాత్రం బయట ఉండేవాడు. ఒకసారి రామయ్య కొడుకు, కోడలు బయటికి వెళ్ళారు. వారు ఇంటికి తిరిగి వచ్చేసరికి వారి కొడుకు చాలా చెక్కలు ముందు వేసుకొని వాటితో ఆడుకుంటున్నాడు. అది చూసిన తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా "ఏం చేస్తున్నావు కన్నా" అని ముద్దుగా అడిగారు. అప్పుడు రామయ్య మనవడు "ఈ చెక్కలతో నేను గిన్నెలు తయారు చేస్తున్నాను. కొన్ని రోజుల తరువాత మీరు కూడా తాతలాగే ముసలివారవుతారు కదా! అప్పుడు నేను కూడా ఈ చెక్క పాత్రల్లోనే భోజనం పెడతాను. ఎందుకంటే అప్పుడు మీ చేతులు కూడా వణుకుతాయి కదా" అని బదులిచ్చాడు. ఈ మాటలు విన్న రామయ్య కొడుకు, కోడలికి తాము ఎంత పెద్ద పొరపాటు చేస్తున్నాము అన్న విషయం అర్థమైంది. రామయ్య కొడుకు, కోడలు రామయ్య దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరి రామయ్యను ఇంట్లోకి తీసుకుని వెళ్ళి వారితో పాటు రామయ్యను కూర్చోబెట్టుకునేవారు. ఇప్పుడు చెక్క పాత్రలు ఆయనకు భోజనం పెట్టడానికి వాడడం లేదు. పైగా ఆయన చేతులు వణికి భోజనం కింద పడినప్పుడు స్వయంగా వారే తినిపిస్తున్నారు. దీంతో రామయ్య ఎంతో సంతోషించాడు. చూశారు కదండి, ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.